Go. Right, officers. So welcome to Narasimha Sir Academy. సో అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించినటువంటి సిలబస్ కాపీ ఏదైతే ప్రభుత్వం ద్వారా జారీ చేయబడ్డదో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడు ఆ టాపిక్కి అనుగుణంగా మనం ప్రధానమైనటువంటి విషయాలు చెప్పేసుకుందాం. అయితే నేను స్టార్టింగ్లో ఏం చెప్పానంటే శాతవాహన పూర్వయుగం గురించి చెప్పాను. అయితే ఈ శాతవాహన పూర్వయుగం గురించి కాస్త ముందే చెప్పేశాను అనుకోండి, హిస్టరీ అంటే కాస్త బోర్ వస్తుంది. కాబట్టి నేనేం చేస్తాను అంటే శాతవాహన యుగం టాపిక్ని స్టార్ట్ చేస్తాను. ఆ తర్వాత ఏవైతే రాజవంశాలు ఉన్నాయో అది చెప్పేసుకొని శాతవాహన పూర్వయుగం అంటే ప్రీ హిస్టారిక్ కల్చర్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించినటువంటి క్లాసెస్ నెక్స్ట్ క్లాసులో చెప్తాను. మీకు ఏదైతే నేను ఇంతకుముందు క్లాసులో డీటెయిల్గా 5 యూనిట్లు వివరించానో ఆ 5 యూనిట్ల గురించి మీకు సవివరంగా డీటెయిల్గా టార్గెట్ అనేది ఏమీ లేకుండా చక్కగా చెప్పటం జరుగుతుంది. ఎటువంటి సందేహం ఏమీ లేదు. సో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సినటువంటి టాపిక్ ఏమిటంటే శాతవాహన యుగం. సో ఈ శాతవాహన యుగంకి సంబంధించినటువంటి అంశాలు గమనిస్తే మనం ఏమేమి చెప్పుకోవాలి అనేటటువంటి అంశాలను కూడా చాలా అంటే చాలా డీటెయిల్డ్గా చెప్పుకుందాం. అందులో ఎటువంటి సందేహమేమీ లేదు ఆఫీసర్స్. ఓకే, రైట్. అయితే ఇందులో మనం ఏం చేద్దాము అంటే డివైడ్ చేసేసి ఒక్కొక్క పార్ట్గా డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్ని చాలా అంటే చాలా సునిశ్చితంగా పరిశీలించుకుంటూ క్లాస్ చెప్పుకుందాం. ఓకే, సో అందులో భాగంగా మనం ఏం చెప్పుకోవాలి? ఆధారాలు చెప్పుకోవాలి. ఓకే, ఆధారాలు చెప్పుకోవాలి. ఈ ఆధారాలలో మనం ఏం చెప్పుకోవాలి అంటే ఏంటి, ఏం చెబుతుంది? శాతవాహన చరిత్ర గురించి, శాతవాహన యుగం యొక్క సమాచారం గురించి ప్రాథమిక సమాచారం ఈ ఆధారాలు అందిస్తాయి. ఈ ఆధారాలు ఏమిటి? శాసనాలు, రచనలు, నాణ్యాలు, అదేవిధంగా వాస్తు నిర్మాణాలు. ఓకే, సో ఈ 4 ముందుగా చెప్పుకోవటం జరుగుతుంది. ఈ 4 చెప్పుకున్న తర్వాత ఇంకొక 4 లేదా 5 అంశాలు ప్రాథమిక అంశాలలో చెప్పుకుంటాం. ఏమేమి చెప్పుకుంటాం? 5వది వీరి వంశనామం. 5వది వంశనామం. 6వది వీరి వర్ణం లేదా వీళ్ళ తెగ ఏది లేదా వీళ్ళ కులం ఏది అది చెప్పుకోవటం జరుగుతుంది. ఆ తర్వాత వీరి రాజధాని గురించి ప్రస్తావించటం జరుగుతుంది. నెంబర్ 8 పరిపాలనా కాలం గురించి చెప్పటం జరుగుతుంది. ఓకే, రైట్, ఇక్కడి వరకు ఓకే. ఆ తర్వాత ఏం చెప్పుకోవటం జరుగుతుంది? శాతవాహన జన్మస్థలం గురించి చెప్పుకుంటాం. శాతవాహన జన్మస్థలం గురించి చెప్పుకోవటం జరుగుతుంది. ఆ తర్వాత 10వ టాపిక్లో రాజుల చరిత్ర, 30 మంది రాజుల చరిత్ర గురించి చెప్పుకుంటాం. అంటే 30 మందిలో ఎంతమంది అయితే ఇక్కడ మనకు అవసరమో సో దాని గురించి చెప్పటం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఆ తర్వాత ఏం చెప్పటం జరుగుతుంది అధ్యక్ష అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, పరిపాలన. ఏది? రాజకీయ పరిపాలన. 12వది ఏమిటి? సైనిక పరిపాలన. 13
ఆర్థిక పరిస్థితులు లేదా ఆర్థిక పరమైన సైనిక వ్యవస్థ, ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ, ఆ తరువాత సామాజిక వ్యవస్థ, ఆ తరువాత మత పరిస్థితులు, ఆ తర్వాత సాహిత్యం, ఆ తర్వాత వాస్తు నిర్మాణాల గురించి చెప్పటం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకొకటి న్యాయ వ్యవస్థ. సో ఈ రకంగా రాజకీయ, సైనిక, ఆర్థిక, సామాజిక, మత, సాహిత్య, వాస్తు, న్యాయ అంశాల గురించి చెప్పుకోవడం జరుగుతుంది. వాస్తవానికి న్యాయ వ్యవస్థ మనం సైనిక వ్యవస్థ తర్వాతనే చెప్పుకోవాలి. సో ఇది మనం ఈ రకంగా శాతవాహనుల గురించి అధ్యయనం చేయాల్సినటువంటి అంశాలు అన్నమాట. ఓకేనా? సో ఎటువంటి సందేహం అయితే లేదు కదా? రైట్. సో మరొకసారి చెప్తున్నాను, శాతవాహన యుగం గురించి తెలుసుకోవడానికి మనకు ప్రధానంగా ఇక్కడ ఏమేమి అధ్యయనం చేయాలి? ఆధారాలలో శాసనాలు, రచనలు, నాణాలు, వాస్తు నిర్మాణాలు, వంశనామం, వర్ణం లేదా తెగ లేదా కులం, తర్వాత రాజధాని, పరిపాలనా కాలం, జన్మస్థలం, రాజుల చరిత్ర, పరిపాలనలో రాజకీయ వ్యవస్థ, సైనిక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, మత పరిస్థితులు, సాహిత్య పరిస్థితులు, వాస్తు నిర్మాణాలు, కళలు, ఇవన్నీ కూడా చెప్పుకోవాలి అన్నమాట. సో ముందుగా ఆధారాలకు సంబంధించినటువంటి అంశాలలో శాసనాల గురించి అధ్యయనం చేద్దాం. శాసనాలకు సంబంధించినటువంటి అంశాలను గమనిస్తే రైట్, చూడండి, శాసనాలను ఇక్కడ మనము ఇన్స్క్రిప్షన్స్ అని, అదేవిధంగా ఎడిక్ట్స్ అని ఈ రకంగా పిలవటం జరుగుతుంది. ఓకే, శాసనాలను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఎపిగ్రఫీ అంటారు. శాసనాలను అధ్యయనం చేయు శాస్త్రాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటారు. రైట్. అయితే చూడండి, ప్రపంచ శాసన పితగా ఎవరు పిలువబడ్డారు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, డేరియస్ 1. ఓకేనా? ప్రపంచ శాసన పిత అని డేరియస్ 1 పిలువబడ్డాడు, లేదా మొదటి డేరియస్ పిలువబడ్డాడు. ఇతను పర్షియా చక్రవర్తి. పర్షియా
చక్రవర్తి అని చెప్పుకోవచ్చు. రైట్. మరి ఈయనకు సంబంధించినటువంటి అంశాలు ఒకే ప్రపంచ శాసనపిత. అయితే భారతదేశములో శాసనపితగా ఎవరు పిలువబడ్డారు అంటే అశోక చక్రవర్తి పిలువబడ్డాడు. ఓకే, భారత శాసనపిత. భారత శాసనపిత అని అశోక చక్రవర్తి పిలువబడ్డాడు. భారత శాసనపిత అని. రైట్. మరి ఈ అశోకుడు భారతదేశంలో తన రాజ్య ప్రజలతోటి శాసనాల ద్వారా మాట్లాడటం జరిగింది అని ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకే, అశోకుడు తన రాజ్య ప్రజలతోటి, తన సామ్రాజ్య ప్రజలతోటి ఎలా మాట్లాడాడంట? శాసనాల ద్వారా మాట్లాడటం జరిగింది. ఇది అతి ముఖ్యంగా గమనించాలి. అశోకుడు తన ప్రజలతో శాసనాల ద్వారా ఓకేనా మాట్లాడటం జరిగింది, శాసనాల ద్వారా సంభాషించటం జరిగింది తన ప్రజలతో అని చెప్పుకోవచ్చు. మరి అశోకుడు జారీ చేసినటువంటి అంశాలలో ప్రధానంగా గమనిస్తే ఓకేనా ఈయన 181 శాసనాలు జారీ చేశాడు. అశోకుడు మొత్తం ఎన్ని శాసనాలు జారీ చేశాడు అంటే 181 శాసనాలు జారీ చేశాడు. ఇవి ఎన్ని ప్రదేశాలలో లభించాయి అంటే 147 ప్రదేశాలలో లభించాయి. 147 ప్రదేశాలలో లభించాయి అని చెప్పుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం శాతవాహనుల గురించి ప్రస్తావించాలి కదా. అశోకుడు ఇక్కడ మనకు టాపిక్లో అవసరమా, లేకపోతే అశోకుడి శాసనాలు అవసరమా అంటే అశోకుడు అవసరం లేదు కాదు, అశోకుడి శాసనాలు అవసరం లేదు కాదు, కానీ అశోకుడు మన గురించి అంటే శాతవాహనుల గురించి ప్రస్తావించాడు కాబట్టి, శాతవాహనుల గురించి ప్రస్తావించాడు కాబట్టి ఆ అంశాలు ఇక్కడ మనకు అవసరం అవుతాయి. కాబట్టి దీనిని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఓకేనా? రైట్ ఆఫీసర్స్. సో మరి ఈయన జారీ చేసినటువంటి శాసనాలలో 3 రకాలుగా విభజించారు కొన్నింటిని. ఓకేనా? ఒకటి ప్రధాన శిలా శాసనాలు. ప్రధాన శిలా శాసనాలు, ప్రధాన స్తంభ శాసనాలు, నెంబర్ 3 గుహ శాసనాలు. ప్రధాన శిలా శాసనాలు వచ్చేసి ఇవి 14 ఉన్నాయి. ప్రధాన స్తంభ శాసనాలు వచ్చేసి 7 ఉన్నాయి. గుహ శాసనాలు వచ్చేసి 3 ఉన్నాయి. ఓకేనా? ప్రధాన శిలా శాసనాలు ఎన్ని ఉన్నాయంట? 14. ప్రధాన స్తంభ శాసనాలు ఎన్ని ఉన్నాయంట? 7. గుహ శాసనాలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో అందుట్లో అన్నీ కూడా మనకు అవసరం లేదు. ఓవరాల్గా 2 శాసనాలు మనం తీసుకుంటే సరిపోతుంది. ఏం సార్లు మేడంలు సమజ్ అవుతుందా? రైట్. ఏమిటవి? ఓకేనా? అవి 13వ శిలాశాసనం, ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం. సో వీటి గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే ఆఫీసర్, చాలా చాలా అతి ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట, ఏమాత్రం సందేహపడరాదు. ఓకే రైట్. మరి వీటి గురించి తెలుసుకోవడానికంటే ముందు ఇది ఒక్కసారి రిపీట్ చేస్తాను, మీకు కూడా ఈజీగా ఉంటుంది.
శాతవాహన యుగంలో మనం శాతవాహనుల గురించి తెలుసుకోవడానికి ఆధారాలను ముందుగా ఇక్కడ ఎంపిక చేసుకోవటం జరిగింది. ఆ ఆధారాలలో శాసనాలు, ఈ శాసనాలు గురించి చెప్పుకుంటున్నాం. శాసనాలను ఆంగ్లంలో ఇన్స్క్రిప్షన్స్ లేదా ఎడిక్ట్స్ అని కూడా అంటారు. మరి శాసనాన్ని లేదా శాసనాలను అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఎపిగ్రఫీ అంటారు. ఏమంటారు ఒకసారి చెప్పండి. ఎపిగ్రఫీ అంటారు. ఓకేనా. మరి ప్రపంచ శాసన పితగా ఎవరు ప్రసిద్ధికెక్కారు అంటే పర్షియా చక్రవర్తి అయినటువంటి మొదటి డేరియస్. పర్షియా చక్రవర్తి అయినటువంటి మొదటి డేరియస్ అని చెప్పుకోవచ్చు. మరి భారత శాసన పితగా ఎవరు పిలువబడ్డారు అంటే భారతదేశంలో గొప్ప చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో అందులో ప్రముఖ వ్యక్తి అశోక చక్రవర్తి అని చెప్పుకోవచ్చు. తన ప్రజలతో తాను సంభాషించడానికి దేనిని మాధ్యమంగా ఉపయోగించుకున్నాడు అంటే శాసనాలను. శాసనాల ద్వారా తన రాజ్య ప్రజలతో మాట్లాడినటువంటి భారత తొలి చక్రవర్తి అశోకుడు. అశోకుడు మొత్తం ఎన్ని శాసనాలు జారీ చేశాడు? 181 శాసనాలు జారీ చేశాడు. అవి ఎన్ని ప్రదేశాలలో లభించాయి అంటే 147 ప్రదేశాలలో లభించాయి. అయితే ఏ శాసనాలైతే జారీ చేశాడో వాటిని కొన్నింటిని ప్రాథమికంగా అతి ముఖ్యమైనవిగా గుర్తించారు. అవే ప్రధాన శిలా శాసనాలు, ప్రధాన స్తంభ శాసనాలు, గుహ శాసనాలు. ప్రధాన శిలా శాసనాలు మొత్తం 14 ఉన్నాయి. ప్రధాన స్తంభ శాసనాలు ఏమో మొత్తం 7 ఉన్నాయి. గుహ శాసనాలు 3 ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీటిలో శాతవాహనుల గురించి ఏదైతే ప్రస్తావించటం జరిగిందో అది మాత్రమే ఇక్కడ మనం చర్చిద్దాం. అవి ఏమిటి? 13వ శిలాశాసనం, ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం. సో వీటి గురించి చూద్దాం. ఓకేనా. ఒక్కసారి నేను బోర్డ్ రఫ్ చేసే వరకు మీరు ఏవైతే రన్నింగ్ నోట్స్ రాసుకున్నారో ఒక్కసారి రివిజన్ చేసుకోండి. రివిజన్ అత్యంత ముఖ్యమైనటువంటి ప్రధాన అస్త్రం, యాదించుకోండి. రైట్ ఆఫీసర్స్. సో ముందుగా ఏ శాసనం తీసుకుందాం? 13వ శిలాశాసనం. ఈ 13వ శిలాశాసనం ప్రధానంగా ఏ సందర్భంలో జారీ చేయటం జరిగింది? ప్రధానంగా ఏ సందర్భంలో జారీ చేయటం జరిగింది అంటే కళింగ యుద్ధం జరిగిన తర్వాత కనిపిస్తున్నటువంటి మారణ హోమాన్ని చూసినటువంటి అశోకుడు హృదయం ద్రవీభవించి లేకపోతే హృదయం కకావికలమై నేను చేసినటువంటి పొరపాటు ఇంత మహోజ్వల అగ్నిని సృష్టిస్తుందని అనుకోలేదు. ఆ అగ్నిలో అమాయక ప్రజలు, వీరాది వీరులైనటువంటి సైనికులు, ఓకేనా, ఎన్నో రకాలుగా ఆస్తి నష్టం ఇంత జరుగుతుందని నేను అనుకోలేదు. కాబట్టి ఇప్పటి వరకు నేను చేసినటువంటి యుద్ధం ఇదే. ఇక ముందు నేను యుద్ధం చెయ్యను. నా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి కూడా నేను యుద్ధం చేయనివ్వను. ఇదే నా మాట, నా మాటే శాసనం అని చెప్పాడు. ఓకేనా. ఎవరు? అశోకుడు. సో ఈ రకంగా అశోకుడు జారీ చేసినటువంటి శాసనాలలో కళింగ యుద్ధ సందర్భంగా జారీ చేయడం జరిగింది 13వ శిలాశాసనం. ఓకే, ఇది ఎక్కడ లభించింది? కళింగ యుద్ధం క్రీస్తు పూర్వం 261లో, ఓకేనా, నేటి ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ సమీపంలో కల ధౌలి వద్ద ప్రవహిస్తున్నటువంటి
దయా నదీ తీరంలో, దయా నదీ తీరంలో లభించడం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. మరి ఇందుట్లో సర్వసాధారణంగా కళింగ యుద్ధ ప్రస్తావన తీసుకొస్తూ చుట్టుపక్కల ఉన్న సరిహద్దు రాజ్యాల గురించి ప్రస్తావించడం జరిగింది. సరిహద్దు రాజ్యాల గురించి ప్రస్తావించడం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది అతి ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం. అందుట్లో మన శాతవాహన రాజ్యం కూడా ఉంది. చుట్టుపక్కల రాజ్యాలలో మన శాతవాహన రాజ్యం కూడా ఉంది. మరి ఈ శాతవాహన రాజ్యం గురించి ఏమని ప్రస్తావించారు అంటే శాతవాహన రాజ్యాన్ని అంధక రాజ్యంగా ప్రస్తావించడం జరిగింది. ఏ రాజ్యం? అంధక రాజ్యం అనేటటువంటి పేరుతో ప్రస్తావించటం జరిగింది. ఓకే, అయితే మరి అంధక అన్న పదానికి అర్థం ఏమిటి? అంధక అనేటటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే చూడండి, సింధు నాగరికత, ఓకేనా, సింధు నాగరికత మనకు ప్రధానంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే ఈ ప్రాంతంలో అనుకుందాం. ఓకేనా, ఆ సింధు నాగరికత పతనం అయిన తర్వాత ఇక్కడ తొలి ఆర్యులు జీవించారు. ఈ తొలి ఆర్యులు జీవించి ఇక్కడ పరిస్థితులు బాగోలేకపోవడంతో గంగా నది పరివాహక ప్రాంతానికి వచ్చారు. అంటే ఆర్య నాగరికతను సింధు ప్రాంతం నుంచి తూర్పు వైపుకి తీసుకొచ్చింది ఎవరు అంటే వైదేహుడు. ఎవరు? వైదేహుడు అని చెప్పుకోవచ్చు. యాదుకుంచుకోండి బాగా. మరి ఈ ఉత్తర భారతదేశంలో స్థిరపడినటువంటి ఆర్య నాగరికత వీళ్ళంతా ఇక్కడ నెమ్మదిగా విస్తరించడం ప్రారంభించారు. అయితే ఇక్కడ మనకు వింధ్య సాత్పుర పర్వత ప్రాంతాలు ఉన్నాయి. ఈ వింధ్య సాత్పుర పర్వత ప్రాంతాలు ఉండడం వల్ల ఆర్యులు ఈ వింధ్య సాత్పుర పర్వత ప్రాంతాలకు అవతల వైపు ఉండిపోయారు. వింధ్య సాత్పుర పర్వతాల దక్షిణంలో ఏముందో ఏమోనని చాలా భయపడ్డారు, ఆలోచించారు. ఎందుకులే మనకు తెలియని ఆ అటువైపు ప్రాంతానికి ఎందుకు వెళ్ళాలి, ఓకేనా, కోరి కష్టాలు ఎందుకు తెచ్చుకోవాలి అని గమ్మున ఉండిపోయారు. సో అందుకే ఈ అవతల ఉన్న ప్రాంతం లేదా ఈ దక్షిణ భాగంలో ఉన్నటువంటి ప్రాంతం వాళ్లకు తెలియదు కాబట్టి తెలియని ప్రాంతంగా గుర్తించారు. ఆ రకంగా అంధక అనేటటువంటి ప్రాంతం అంటే మన వ్యవహారిక భాషలో మనం రోజు మాట్లాడుకునేటటువంటి భాషలో చీకటి ప్రదేశంగా పేర్కొన్నారు. ఎలా పేర్కొన్నారు? చీకటి ప్రదేశంగా పేర్కొనటం జరిగింది. ఈ చీకటి ప్రదేశంగా పేర్కొనటం వల్ల ఏమైంది అధ్యక్ష అంటే, ఓకేనా, ఆ పేరు అలా కంటిన్యూ అయింది. అంటే అంధక అన్న పేరు. అయితే ఇక్కడ ఎవరు లేరా అంటే ఉన్నారు. స్థానిక ప్రజలు, తెగలు, ఆటవికులు, నాగజాతి వాళ్ళు, సో ఇలా వివిధ వర్గాలు ఉన్నాయి, కానీ వాళ్లకు తెలియదు. అయితే ఈ పేరు ఇలా స్థిరపడిపోయినప్పటికీ ఆ తర్వాత ఆర్య నాగరికతలో ఆర్యులు ఏం చేశారు అంటే బాగా ధైర్య సాహసాలు వహించి వింధ్య పర్వత ప్రాంతాలు దాటి రావటం జరిగింది. అలా ఆర్య నాగరికతను ఉత్తర భారతదేశం నుంచి లేదా ఉత్తర భాగం నుంచి దక్షిణ భాగానికి ఎవరు తీసుకొచ్చారు అంటే అగస్త్య మహర్షి తీసుకొచ్చాడు. అగస్త్య మహర్షి తీసుకొని రావటం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అగస్త్య మహర్షి తీసుకొని రావటం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. వైదేహుడు, అగస్త్య
మహర్షి. ఓకేనా. గంగా నదీ ప్రాంతం వైపుకి లేదా సింధు ప్రాంతం నుంచి తూర్పు వైపుకి ఆర్య నాగరికతను విస్తరించింది ఎవరు అంటే వైదేహుడు. ఉత్తర భాగం నుంచి లేదా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భాగానికి ఆర్య సంస్కృతిని విస్తరించింది ఎవరు? అగస్త్య మహర్షి అని చెప్పుకోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్ ఆఫీసర్స్? ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రైట్. మరి ఈ క్రమంలో సో అంధక పేరు ఎలా వచ్చిందో మీకు ఇక్కడ కూడా క్లారిటీగా వివరించాను. సో అంధక, సో ఈ అంధక అనే పదం ఏదైతే అశోకుడు తన సరిహద్దు రాజ్యాలలో ఒక రాజ్యం అంధక రాజ్యం ఉందని కళింగ యుద్ధ సందర్భంగా జారీ చేసినటువంటి 13వ శిలాశాసనంలో పేర్కొన్నాడు. సో దీని అర్థం ఏమిటి? అంధకులు. అంధకులు అంటే మన వ్యవహారిక భాషలో గుడ్డివాళ్ళు కాదండి, దివ్యాంగులైనటువంటి గుడ్డివాళ్ళు కాదండి, చీకటి ప్రదేశంలో జీవించిన వాళ్ళు. ఓకేనా. కళ్ళు కనిపించిన వాళ్ళు కాదు, గుడ్డి వాళ్ళు కాదు, చీకటి ప్రదేశంలో జీవించిన వారు. చీకటి ప్రదేశంలో ఉద్భవించి ఒక రాజ్యాన్ని మహాసామ్రాజ్య ఏర్పాటు దిశగా కొనసాగుతున్నటువంటి ఒక మహోజ్వల కార్యక్రమంగా కొద్దిగా పేర్కొనటం జరిగింది. సింపుల్గా అంధక అన్నాడు. అంధక అనే పదం చీకటి ప్రదేశంలో జన్మించిన వారు లేదా చీకటి ప్రదేశంలో ఉద్భవించిన వారు అని చెప్పటం జరిగింది. సో ఇది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఈజ్ ఇట్ క్లియర్ ఆఫీసర్స్? రైట్. మరి ఈ అంధక అనేటటువంటి పదం నుంచే ఓకేనా ఏ పదం ఉద్భవించింది అని చరిత్రకారులు భావిస్తున్నారు? ఆంధ్ర లేదా ఆంధ్రులు. ఆంధ్ర లేదా ఆంధ్రులు అని పిలవటం జరిగింది. ఇది అతి ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం అన్నమాట. ఇజ్ ఇట్ క్లియర్ ఆఫీసర్? సో 13వ శిలాశాసనం గురించి చెప్పేశాను. తర్వాత ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం. సో దాని గురించి కూడా చెప్పుకుందాం. సో ఒక్కసారి ఇది రిపీట్ చేస్తాను. 13వ శిలాశాసనం ఇది కళింగ యుద్ధ సందర్భంగా జారీ చేసినటువంటి శాసనం. కళింగ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? మగధ రాజ్యానికి, ఇక్కడ ఉంటుంది మగధ రాజ్యం, అదేవిధంగా కళింగ రాజ్యానికి మధ్య జరిగింది. మగధ రాజు ఎవరు? అశోకుడు. కళింగ రాజు ఎవరు? పసివాడు అయినటువంటి అనంతన్ అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఓకే. మరి ఈ యుద్ధంలో ఓకేనా అతిపెద్ద మారణ హోమం జరిగింది. అశోకుడు గెలిచాడు. అశోకుడు గెలిచి ఓకేనా యుద్ధాన్నే వదులుకున్నటువంటి అశోకుడు గెలిచి యుద్ధాన్నే వదులుకున్నటువంటి ఏకైక యుద్ధం కళింగ యుద్ధం. వాస్తవాన్ని గమనిస్తే అశోకుడు చేసినటువంటి యుద్ధం కూడా ఒక్కటే. అశోకుడు చేసినటువంటి యుద్ధం కూడా ఒక్కటే అని చెప్పుకోవచ్చు. ఆ యుద్ధమే కళింగ యుద్ధం. ఇది ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? క్రీస్తుకు 261 ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ ప్రాంతానికి సమీపంలో గల ధౌలి వద్ద ప్రవహిస్తున్నటువంటి దయానదీ తీరంలో. ఓకేనా. సో తాను ఏం చేశాడు? చుట్టుపక్కల ఉన్న రాజ్యాల గురించి కూడా తన సరిహద్దు రాజ్యాలుగా ప్రస్తావిస్తూ కళింగ యుద్ధం తర్వాత జరిగినటువంటి పరిస్థితులను చెప్పి ఇది చెప్పాడు. అందుట్లో శాతవాహన రాజ్యం కూడా ఉంది. వాళ్ళని ఏమన్నారు? అంధక రాజ్యం అన్నారు. అంధక ఎందుకు వచ్చింది అనేది కూడా చెప్పాను. ఆర్య సంస్కృతిని గంగా నది వైపుకి తీసుకొచ్చింది వైదేహుడు, దక్షిణానికి తీసుకొచ్చింది అగస్త్య మహర్షి. అంధక అంటే ఓకేనా చీకటి రాజ్యంలో ఉద్భవించిన వారు. ఓకేనా ఆ అంధక పదం నుంచే ఆంధ్ర లేదా ఆంధ్ర అనే శబ్దం వచ్చింది.